Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 71కి వెల్కమ్. ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీద నుండి కింద పడి దీర్ఘమూర్ఛాన్ని పొందాడు. ఆయన, నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరించబడినవాడు ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు? అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణమైన సీతని సంహరించేస్తాను అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుని చూసి సీతమ్మ వణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుతామనుకునేసరికి సుపాష్యుడు అక్కడికి వచ్చి అన్నాడు, ఇంత బతికి ఇంత చదువు చదివి ఇంతమందిని ఓడించి ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని రావణుడు చంపాడన్న అపకీర్తిని మూట కట్టుకుంటావా? నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదాని మీద ఎందుకు నీ ప్రతాపం అన్నాడు. రావణుడు, రేపు అమావాస్య, రేపు ఆ రాముడితో యుద్ధం చేస్తాను అని అంతఃపురానికి వచ్చేశాడు. మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, సుపాసుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో విరూపాక్షుడి మహోరథుడిని సుగ్రీవుడు చంపాడు. సుపాసుడిని అంగదుడు చంపాడు. రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణములు వేస్తుంటే లోపల నుంచి కోరికలు పుట్టిస్తున్న జీవి ఆత్మ ఎలా కనపడుతుందో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి. ఏనుగులు తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగిపోతున్నాయి. లక్షల రాక్షసుల సైన్యం పడిపోతున్నది. రాముడు మాత్రం కనబడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ మండలాకారంగా ధనుస్సుని పట్టుకొని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసుల్ని కొట్టాడు. తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి, ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైన వాడు ఆ విభీషణుడు అనుకొని రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదికి ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్ఛపోయి కింద పడిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టాడు. రాముడు, నా చేతిలో నుంచి ధనుసు జారిపోతున్నది, మంత్రములు జ్ఞాపకములు రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా నా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కానీ తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు అని బాధపడ్డాడు హనుమంతుడు. రామ, నువ్వు బెంగ పెట్టుకోకు, లక్ష్మణ్ణి ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు అని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి హిమాలయ పర్వతాల్లోనే చేరుకొని అక్కడున్న ఔషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. సుసేనుడు ఓ ఔషధాల రసము లక్ష్మణుడి ముక్కలో పిండాడు. ఆ ఔషధాల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళీ పైకి లేచాడు. ఇంకా నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో అని రాముడు ముందుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు, దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. ఇంద్రుడు తన సారథి అయిన మాతాలిని రాముడికి సహాయము చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు. మాతాలి రాముడితో, రామ, ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి, పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మించబడింది, ఇందులో
అక్షయ బాణ తూనీరాలు ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారథ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడు వహించినట్టు నేను మీకు సారథ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పు. ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి అన్నాడు. రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. రాముడికి రావణుడికి ప్రచండమైన యుద్ధం జరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశమంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కంపేసింది. రాముడు ఇంకా మీరెవ్వరూ యుద్ధం చేయకండి, అలా నిలబడి చూడండి, రాముడో తేలిపోయాలి అని అన్నాడు. అటుపక్క రాక్షసులు ఇటుపక్క వానరులు నిలబడిపోయి రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలను రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్త్రాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. రాముడు అనుకున్నాడు, ఈ రథం ఎక్కాక లక్ష్మణుడు బతికాక నాకు విపరీతమైన ఆనందం కలుగుతున్నది. అన్ని అస్త్రశస్త్రాలు నాకు జ్ఞాపకాలు వస్తున్నాయి. ఉత్సాహం పోటుమారిస్తుంది అనుకుని ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకుని నిర్వార్యము కింద పడిపోయి రాముడు వేసిన బాణములను రావణుడు తట్టుకోలేకపోయాడు. ఆయన చేతిలో ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారథి అయిన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. రావణుడు ఆ సారథితో, ఛీ నీచుడా, ఇటువంటి అప్రతిష్ట నా జీవితంలో లేదు. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పర్వాలేదు, నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు, నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావా, నిజం చెప్పు అన్నాడు. సారథి, మీ దగ్గర ఇంతకాలం పనిచేశాను, ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించాల్సిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియని వాడిని, మర్యాద తెలియని వాడిని కాదు. రథికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీ అందు కృతజ్ఞుడైన ఉన్నాను. ద్వంద్వ యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితముగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి. గుర్రములు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుక ఉన్న రథం యొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చాత గుర్రాలు శోషించిపోయాయి. తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత సారథికి ఉన్నది. అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవవలసిన అవసరం నాకు లేదు. మీ సేవలో ధన్యుడయ్యాను అవ్వడానికి నీతికి కట్టబడిన సారథిని నేను అన్నాడు. రావణుడు, నేను నిన్ను ఎన్ని మాటలు అన్నాను, నువ్వు ఉత్తమ సేవకుడివి అని చెప్పి తన చేతికున్న స్వర్ణ కంకాన్ని తీసి సారథికి ఇచ్చాడు. ఆ సమయంలోనే లంకాపట్నంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు, ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి రుద్రాలైపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మధుడితో సమానమైన ఆకృతి కలిగిన వాడిని, అంత మధురముగా మాట్లాడగలిగిన వాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగిన వాడిని, సర్వకాలముల యందు ధర్మము అనుష్ఠించేవాడైన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలనుకున్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కడుపులో కక్ష పెంచుకొని సీతా పరిహారానికి దారి తీసేటట్టు రావణుడికి మనసు వ్యగ్రత పొందేటట్టు ఎలా మాట్లాడగలిగింది? రావణుడు ఎంత మూర్ఖుడు! రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసుల్ని కరదూషంలో సంహరించాడు. అలాంటి వాడితో సంధి చేసుకుందామన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతను అపహరించడానికి వెళ్ళాడు. పోనీ అప్పటికి రాముడు అంత పరాక్రమం ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాం. రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడు ని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని వాలిని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్న స్నేహానికి ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్ఠించబడైన రావణుడు కళ్ళు తెరుచుకోలేదా? అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాం. విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు. అన్నయ్య, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమైపోతుంది. నువ్వు చేసినది పాపపు నడవడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అని చెప్పాడు. విభీషణుడి మాటలు కానీ రావణి మాటలు కానీ వింటే ఇవాళ లంకపట్నమునకు ఇంతటి
చేటుకాలం దాపురించేది కాదు. తోడబుట్టిన వాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు. తన కుమారులైన నరాంతడు, అధికారుడు మొదలైన వారందరూ మరణించారు. మహోదర, మహాపరుషులు మొదలైన వారు మరణించారు. ఆఖరికి ఇంద్రజిత్తుడు కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావడం లేదే. ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము. నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రము కూడా కెరటములతో వాడి ముందు నిలబడి పడి భయపడుతుంది. సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు. అలా దిక్పాదులకు కూడా శాసించగలిగే శక్తిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడించబడుతున్నాయి. మేము ఎలా జీవించాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు, నేను ఇవాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు 3 లోకములను తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని అన్నారు. దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింప చేసిన వాడే పరమశివుడు ఆ దేవతల యందు ప్రీతి చెంది వాళ్ళ ముందు ప్రత్యక్షమై, ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధముగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతున్నది అని ఆ రోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోవడానికి, ఈ లంకాపట్నమును సర్వనాశనం చేయడానికి, రాక్షసులందరినీ పరిమర్శించడానికి రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు అని ఆ లంకాపట్నంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. రాముడు అలసిపోయిన వాడై ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడము అని ఆలోచిస్తుండగా ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైన వారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితో పాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి, రామా రామా, ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశము చేస్తున్నాను. దీన్ని నువ్వు స్వీకరించు. ఇది నువ్వు పొందాక ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమ మంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కానీ, అరణ్యములో ఉన్నప్పుడు కానీ చదువుకుంటే నీకు రక్ష చేస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. రామ రామ మహాభోగ శృణ సనత్తం అనేసి ఆ మంత్రాన్ని రాముడికి చెప్పాడనమాట. అలా చెప్పినప్పుడు రాముడు నిచరపతి సంక్షయం విదిత సుగణ మధ్యలో వచస్సరేతి 1 నుండి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడికి వద్దకు వచ్చుట, 3 నుండి 5 శ్లోకాలు ఆదిత్య హృదయం పారాయణం విశిష్టత చెప్పబడింది. 6 నుండి 15 శ్లోకాలు సూర్యుడంటే బయటకు వ్యక్తమవులని, లోపలికి ఆత్మస్వరూపులని, ఇలా అన్ని 30 శ్లోకాల గురించి తనకి చెప్పాడు. అప్పుడు పారాయణ చేయవలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీరాముడు విజయాన్ని పొందేటట్టు ఆశీర్వదించడం. అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వశత్రువుల్ని జయిస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి, రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు అన్నాడు. రాముడు ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఇలా ఈ మంత్రాలు అన్నీ ఇలా జరుగుతాయి. ఇలా వీటిలో 1-2 శ్లోకాలు వచ్చి అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట, 3 నుంచి 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడుతుంది. 6 నుండి 15 శ్లోకాలు సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్య రూపము అంతఃస్వరూపము ఒకటే. అలాగే 16 నుండి 20 శ్లోకాలు మంత్రజపం, 21 నుంచి 24 సూర్యుడి గురించి శ్లోక మంత్రము, 25 నుండి 30 శ్లోకాలు పారాయణం వల్ల కలిగే ఫలం, పారాయణం చేయవలసిన విధానం ఏంటి అని చెప్పి ఇలా శ్రీరాముడికి వివరించారన్నమాట.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.